తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల జీతాల చెల్లింపుల వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఒకే ఆధార్ నెంబర్తో ఇద్దరు ఉద్యోగులు ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకున్న వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. దాదాపు 40 మంది ఉద్యోగులు 2 వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో జీతాలు తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో ఉద్యోగుల వివరాలు, ఆధార్ అనుసంధానం, జీతాల చెల్లింపులపై ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఉద్యోగుల ఆధార్ వివరాలను మరోసారి క్షుణ్ణంగా ధృవీకరించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా డూప్లికేట్ ఆధార్ మ్యాపింగ్పై ప్రత్యేక విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఒకే వ్యక్తి 2 శాఖల్లో ఉద్యోగిగా నమోదై అక్రమంగా 2 చోట్ల జీతాలు పొందినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక అందించాలని అన్ని ప్రభుత్వ విభాగాలను రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. అసలు ఎంతమంది ఈ విధంగా జీతాలు పొందారు, ఈ అక్రమాలకు సహకరించింది ఎవరు, ప్రభుత్వ ఖజానాకు ఎంత మేర నష్టం వాటిల్లింది అనే అంశాలపై విచారణలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల చెల్లింపులోనే ఇలాంటి అక్రమాలు బయటపడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ సాలరీలు తీసుకుంటున్నటువంటి వారిపై తెలంగాణ సర్కారు సీరియస్ కావడంతో ఒకే ఆధార్తో 2 చోట్ల జీతాలు తీసుకున్నట్లు కూడా ఇప్పటికే విజిలెన్స్ విచారణలో బయటపడింది. నకిలీ ఆధారు మ్యాపింగ్ కి సంబంధించిన విషయంపై కూడా ఫైనాన్స్ శాఖల నుంచి ఇప్పటికే అధికారులకు అన్ని ఆదేశాలు జారీ చేయడం. నకిలీ ఆధార్ మ్యాపింగ్ లపై ఫైనాన్స్ శాఖ కొరడా పిలిపించింది. డబుల్ సాలరీ కేసుల్లో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని తెలిసింది. మరోవైపు అక్రమంగా పొందినటువంటి ప్రభుత్వ నిధులు పూర్తిగా రికవరీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధమవుతున్నట్టు పరిస్థితి. 7 రోజుల్లో యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వాలని ఇప్పటికే అన్ని శాఖలకు చీఫ్ సెక్రటరీ సంజయ్ జార్జ్ కూడా ఆదేశాలు జారీ చేసింది. వివిధ శాఖల్లో అంటే డబుల్ సాలరీ తీసుకుంటూ ఒకే ఆధార్ కార్డుతో లింకప్ చేస్తే చాలా ఇప్పటికే దాదాపు 50,000 మంది ఉద్యోగుల లిస్ట్ కూడా బయటపడుతుంది. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులే ఎక్కువగా డబుల్ సాలరీ తీసుకున్నట్టు కూడా ఇప్పటికే అటు ఆధారాలు సేకరించారు. మరోవైపు వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి దాదాపు 500 పైగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి దాని విషయంలో ఆధార్ కార్డుతో లింక్ అరేంజ్ చేస్తే చాలా మంది డబుల్ సాలరీ తీసుకున్నట్టు కూడా ఇప్పటికే ఆధారాలు బయటపడ్డాయి. ఇంకా డబుల్ సాలరీ తీసుకున్న వారిపై కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. అవసరమైతే వారిపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేసేందుకు మరోవైపు వారిని పూర్తిగా డబుల్ సాలరీని పూర్తిగా రికవర్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాల సిద్ధమవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన వివిధ శాఖల్లో ఎవరెవరైతే డబుల్ సాలరీ తీసుకుందో వారికి సంబంధించిన పూర్తిగా రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా ఇప్పటికే అన్ని అటు పూర్తిగా అధికారులకు ఆదేశాలు వచ్చినాయి. దీంతో పాటు సంజయ్ జాజు కూడా చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు కూడా వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారందరి లిస్ట్ ని తీసుకొని వారు డబుల్ సాలరీ తీసుకున్న వారందరూ కూడా పూర్తిగా వారి రిపోర్టు సబ్మిట్ చేయాలంటే కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ అన్న ఉన్నతాధికారులకు ఆదేశాలు జరిపారు. ఇక డబుల్ సాలరీలతో ప్రభుత్వ నిధులకు గండి కొడుతున్నటువంటి వారిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.